ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కడప ఎన్నికను టీడీపీ వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వార్ హీట్ పెంచుతోంది. కడపలో వైసీపీ నుంచి జగన్ బాబాయి, వైఎస్ వివేకానంద, టీడీపీ నుంచి బీటెక్ రవి బరిలో ఉన్నారు. మరోవైపు బాబాయి గెలుపు కోసం జగన్ 2 రోజులుగా కడపలోనే మకాం వేశారు. అటు వైఎస్ జగన్, సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఘర్షణలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కడప పట్టణం వ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ముఖ్యంగా జమ్మలమడుగు పోలింగ్ కేంద్రం దగ్గర సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ ఎన్నికలకు మొత్తం 3000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. జిల్లాలో మొత్తం 70 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు కలెక్టర్ సత్యనారాయణ. కడప ఎమ్మెల్సీ వార్కు సంబంధించి ఎన్నికకు సంబంధించిన డీటెయిల్స్ జమ్మలమడుగు నుంచి మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, ఎన్నిక ప్రారంభమైనట్టేనా? ఎన్ని గంటలకు ముగుస్తుంది? డీటెయిల్స్ ఏమిటి? ఎలక్షన్ ప్రారంభమైంది. సాధారణ ఎన్నికలకు మించిన హడావుడి ఎమ్మెల్సీ ఎన్నికలో కనిపిస్తుంది. మనం తమిళనాడులో చూసాం. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎలా అయితే క్యాంపు రాజకీయాలు జరిగాయో ఇక్కడ ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం క్యాంపు రాజకీయాలు గత 20 రోజుల నుంచి కూడా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేస్ కడప అని చెప్పుకోవచ్చు. అలాంటి జిల్లాలో వాళ్ళు పట్టుని నిలుపుకోవడం కోసం జగన్ బాబాయినే వైఎస్ వివేకానంద రెడ్డిని రంగంలోకి దింపారు. ఎలా అయినా సరే ఎమ్మెల్సీ సీటు కైవసం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి బెంగళూరులో క్యాంపు నిర్వహించారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎలా అయినా సరే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కడపలో దెబ్బ కొట్టాలి అనే వాళ్ళ కంచుకోటని బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున క్యాంపు నిర్వహించారు. పుదుచ్చేరిలో తెలుగుదేశం పార్టీ క్యాంపు నడిచింది. నిన్న రాత్రే వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన బస్సుల్లో బయలుదేరి, ప్రస్తుతం మీరు బస్సులు కూడా చూశారు, ప్రత్యేకమైన బస్సుల్లో బయలుదేరి ఇప్పుడే మొత్తం వాళ్ళందరూ కూడా ఓటర్లందరూ కూడా మనకి ఎలక్షన్ సెంటర్స్కి చేరుకుంటూ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉన్నారు. మీరు ఆ బస్సులను కూడా చూడొచ్చు. మొత్తం ఈ కడపలో జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం మొత్తం 840 ఓటర్లు ఉన్నారు. 841 ఓటర్లు అయితే ఒకరిని హైకోర్టు అనర్హురాలుగా ప్రకటించింది కాబట్టి 840 ఓట్లు ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 241 అవుతుంది కాబట్టి మొత్తం 421 అవుతుంది మ్యాజిక్ ఫిగరు. ఆ 421 కోసం ఇప్పుడు 2 పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. హార్స్ ట్రేడింగ్ కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఓటర్లని కొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓటర్లని కొనడానికి తెలుగుదేశం పార్టీ కూడా విపరీతంగా ప్రయత్నించినట్టు మన దగ్గర సమాచారం ఉంది. ఇప్పుడిప్పుడే వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తూ ఉన్నారు, లోపలికి వెళ్ళారు. ఎలక్షన్ ప్రారంభమైంది. 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అయితే 20వ తారీఖున ఫలితాలు వెలువడడం ఉన్నాయి. అదే రోజు కౌంటింగ్, అదే రోజు ఫలితాలు కూడా వెల్లడిస్తారు. ఇప్పుడే బస్సులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ జమ్మలమడుగు కొంత సమస్యాత్మక ప్రాంతం. దీంతో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాసు, అలాగే ఇక ఎక్కడ చూసినా కూడా మనకి పోలీసులు గస్తీ కాస్తూనే ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎవరు క్యాంపులో ఉన్న వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ప్రత్యేకమైన బస్సుల్లో వాళ్ళని తీసుకొచ్చి నేరుగా వాళ్ళు మానిటర్ చేసి, నిన్నటి వరకు కూడా వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్ కూడా నడిచింది. ఓటు ఎలా వేయాలి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి అనేది కూడా ఆ క్యాంపులో ఉన్నప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేకుండా 2 పార్టీలు కూడా ఈ ఎమ్మెల్సీ సీట్ని కైవసం చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, మాకు కనీసం 60 ఓట్లు మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి, 452 ఓట్లు మాకు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదే ఆధిక్యం, మాకే ఎక్కువ ఓట్లు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏదేమైనా సరే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే ప్రారంభమైంది. ఈ హోరాహోరీ పోర్లో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ బీటెక్ రవి ఉన్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ వివేకానంద రెడ్డి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎవరు గెలుస్తారనేది మాత్రం అందరినీ కూడా చైతన్య 2 పార్టీలకి కూడా క్రాస్ ఓటింగ్ బెడద అనేది దగ్గరగా ఉన్నట్టుగా తెలుస్తోంది మీరు చెప్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం. సో క్రాస్ ఓటింగ్ జరగకుండా పార్టీలు
అభ్యర్థుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాయి? చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమేనా? వాళ్ళతో ప్రమాణాలు చేయించుకున్నారని, పత్రాలు రాయించుకున్నారని, ఫ్యామిలీల మీద ఒట్లేయించుకున్నారని, అలాగే ప్రలోభాలకు లొంగకుండా ఉంటామని, ఇవన్నీ జరిగాయని చెప్పి, క్యాంపుల్లో జరిగాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? పార్టీలు ఈ క్యాంపులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాయి? అంటే గత 15 రోజుల నుంచి కూడా ఈ రెండు పార్టీలు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు చూస్తే ఇది ఏమైనా ఎమ్మెల్సీ ఎలక్షనా లేదంటే సాధారణ ఎలక్షన్స్ అనే అంత ఆలోచన వస్తుంది. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాంపుల్లోకి వీళ్ళందరినీ తీసుకెళ్లి దాదాపు 15-20 రోజుల నుంచి వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే పార్టీకి క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు వాళ్ళతో ప్రమాణాలు చేయించుకోవడం, వీలైనంత వరకు వాళ్ళకి ఏం కావాలంటే అదంతా కూడా ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళని క్రాస్ ఓటింగ్ వేయించడానికి కొంతమందిని హార్స్ ట్రేడింగ్ కూడా చేసినట్టు ఖచ్చితమైన సమాచారం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒక 15 మందికి టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక 10 మందికి, టీడీపీలో ఉన్న ఒక 10 మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ప్రలోభ పెట్టడానికి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. మొత్తం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ అనేది జరుగుతుందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే అది ఎవరికి అనుకూలం అవుతుంది, ఎవరికి వ్యతిరేకం అవుతుంది అనేది చెప్పలేం. కానీ వాళ్ళందరితో కూడా ప్రమాణాలు చేయించుకున్నారు. ఎన్ని రకాలుగా వాళ్ళని ఇది చేయాలో అన్ని రకాలుగా కూడా చేసి తమ పార్టీకే ఓటు వేసేలాగా వాళ్ళని మైండ్ సెట్ని మొత్తం కూడా నర్చర్ చేశారని చెప్పుకోవచ్చు. గత 15-20 రోజుల నుంచి కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఎక్కడా మిస్టేక్ జరగకుండా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇంకొక డైవర్షన్ టాక్టిక్స్ కూడా ఉన్నాయి. మనం సాధారణ ఎన్నికల్లో ఎలా అయితే చూస్తామో ఈ ఎన్నికల్లో కూడా ఈ పేర్ల దగ్గర వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పేరుతో వివేకానంద రెడ్డి పేరుతో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అలాగే బీటెక్ రవీంద్ర రెడ్డి పేరుతో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. అంటే కొంతమంది ఈ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఓటు కూడా వేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన గేమ్ ప్లే కూడా మనకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపిస్తుంది. అంటే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎమ్మెల్సీని కైవసం చేసుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ జరుగుతున్న ఈ సందర్భాన్ని అంతా కూడా చూస్తే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని డీటెయిల్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. చైతన్య, ఒక సాధారణ ఎన్నికల స్థాయిలో ఎమ్మెల్సీ పోరు అక్కడ కొనసాగుతోంది. కడపలో హీట్ ఈ ఎమ్మెల్సీ పోరు పెంచుతోంది. ఇక కడప నుంచి నెల్లూరుకు వద్దాము. నెల్లూరు జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ వైసీపీ నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, టీడీపీ నుంచి వాకాటి నారాయణరెడ్డి బరిలో ఉన్నారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు భద్రతను పెంచారు. సీసీ కెమెరాలని ఏర్పాట్లు చేశారు. నెల్లూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి లైవ్లో అందిస్తారు. మురళి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రసవత్తరమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇప్పటికే నాయుడుపేటకు సంబంధించినటువంటి కొంతమంది ఓటర్లందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడికి వచ్చారు. అయితే మొత్తం సాధారణ ఎన్నికల్లాగా ఈ ఎన్నికల్లో అందరూ కూడా ఎవరికి వారే ఓటు వేసేటువంటి అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే రెండు పార్టీలు పోటీలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, టీడీపీ, ఈ రెండు పార్టీలు కూడా ఎవరికి వారే క్యాంపులను ఏర్పాటు చేశారు. తమ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులందరినీ కూడా క్యాంపులోనే, శిబిరంలోనే ఉంచినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే వారంతా ఓటింగ్ వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం అతి కొద్ది మంది మాత్రమే, 10ల సంఖ్యలో మాత్రమే బయట ఉన్నారు. అది కూడా ఆ పార్టీలకు నమ్మినటువంటి వ్యక్తులుగా, కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు మాత్రమే క్యాంపులకు దూరంగా ఉన్నారు. వారంతా ఒక్కొక్కరుగా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ నెల్లూరు రెవెన్యూ డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడ ఒకవేళ ఇరు పార్టీల మధ్య కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ముందు నుంచి కూడా చెబుతున్నటువంటి విధంగా క్యాంపులను ఏర్పాటు చేశారు. తమ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులను నిర్బంధించి మరీ శిబిరాలకు తరలించారన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు ఇరు పార్టీల నేతలు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ అలాంటి ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, అలాంటివి జరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు భారీ బలగాలు అనేటివి ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 5 రెవెన్యూ డివిజన్లలో కూడా ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 852 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందులో 427 మ్యాజిక్ ఫిగర్ కాబోతోంది. ఏ అభ్యర్థికి 427 మంది కంటే కూడా ఎక్కువ ఓట్లు వస్తే ఆ అభ్యర్థి విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తానికి ముందు నుంచి కూడా వైసీపీ ఒకటే చెబుతోంది,
గత ఎన్నికల్లో సభ్యులంతా కూడా ఎక్కువగా వైసీపీకి ఉన్నప్పటికీ ఆ తర్వాత మారినటువంటి పరిణామాల నేపథ్యంలో అందరూ కూడా టీడీపీకి ఎక్కువ మంది సభ్యులు చేరినటువంటి నేపథ్యంలో మెజారిటీ సభ్యులు తమ వైపు ఉన్నారని టీడీపీ నేతలు చెబుతూ ఉంటే ఆత్మ ప్రబోధానుసారం అనేటువంటి నినాదంతో వైసీపీ తమకే ఓటు వేస్తారనేటువంటి మాటలు చెప్తూ ఉంటే అభివృద్ధి నినాదంతో తమదే గెలుపని టీడీపీ నేతలు ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి క్యాంపుల నుంచి బయలుదేరినటువంటి నేతలు సభ్యులందరూ కూడా ఆయా కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. అయితే మధ్యాహ్నం లోపు కూడా దాదాపు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేయడం పూర్తయితే కనుక దాదాపు ఎన్నిక ప్రక్రియ అనేది ముగిసినప్పటికీ సాంకేతికంగా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కేంద్రాలు అనేటివి అలాగే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా సరే సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు, మా ఓటు వేరొకరు వేశారన్నటువంటి వివాదంతో కనుక పోలింగ్ కేంద్రాలకు వస్తే ఛాలెంజ్ ఓటు అంటారు, అలాగే కౌంటర్ ఓట్లు అంటారు. సో ఇలాంటి అవకాశాల కోసం ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు వాటన్నింటి కూడా పరిశీలించిన తర్వాత ఈ కౌంటర్ ఓటింగ్కు అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటిని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. సో ఇలాంటి వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రమే 4 గంటల వరకు కూడా పోలింగ్ అనేది జరుగుతుంది. అది మినహా సభ్యులందరూ కూడా ఎవరైతే క్యాంపులో ఉన్నారో వారంతా కూడా నేరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటే కనుక దాదాపు పోలింగ్ ప్రక్రియ పూర్తయినట్టుగానే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో మొత్తం 5 డివిజన్లో ఉన్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా నెల్లూరు రెవెన్యూ డివిజన్లో 261 మంది సభ్యులు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. యావరేజ్గా 150 నుంచి 180 వరకు కూడా సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. పొలిటికల్ హీట్ని ఈ ఎమ్మెల్సీ వార్ పెంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కడపలో అభ్యర్థులు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వస్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. క్యాంపుల నుంచి ప్రత్యేక బస్సుల్లో వీళ్ళని ఓటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వాళ్ళంతా అక్కడ తమ గుర్తింపు కార్డుని పోలీసులకు చూపించి పోలింగ్ కేంద్రం వైపు అడుగులు వేస్తూ ఉన్న దృశ్యాలని చూస్తున్నాము. ఇటు నెల్లూరు అటు కడప 2 చోట్ల కూడా వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ జరుగుతోంది. ఇక కర్నూలు విషయానికి వద్దాము. కర్నూలు జిల్లాలో కూడా స్థానిక పోరు హీట్ పెంచుతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తలపడుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు మొత్తం 1084 మంది ఓటర్లు ఉన్నారు. అయితే జిల్లాలో ఎక్కడ ఘర్షణలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.